నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్నో నాటకీయ పరిణామాల తర్వాత బోరుగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రిలో లొంగిపోవడం జరిగింది. మరి దీని వెనక ఎవరున్నారు అంటే వైసీపీ స్క్రిప్ట్ తోనే ఆయన లొంగిపోయారా, లేదు అంటే దీని వెనక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు. షణ్ముఖ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. షణ్ముఖ్ గారు, హైకోర్టులో ఫోర్జరీ సర్టిఫికేట్స్ ఇచ్చి బెయిల్ తీసుకున్నారు బోరుగడ్డ అనిల్ కుమార్. తర్వాత సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు, మా అమ్మకి నిజంగానే బాగాలేదు అని చెప్పి. ఆ తర్వాత వాళ్ళ తల్లి గారి క్లిప్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరి మొత్తానికైతే రాజమండ్రిలో ఆయన లొంగిపోయారు. దీని వెనక ఏం జరిగి ఉండుండొచ్చు? వైసీపీ చెప్పడంతోనే లొంగిపోయారంటారా, లేదు అంటే తనకి ఏదైనా అంటే పెద్ద ఇరకాటంలో పడతానని చెప్పి గ్రహించి లొంగిపోయి ఉంటారా? అసలు ఏం జరిగిందని ఇక్కడ వల్లభినేని వంశీ ఏ విధంగా అయితే తనకు తాను సెల్ఫ్ గోల్ వేసుకొని తనకు తానే స్వయంగా ఇరుక్కున్నాడు, అదే తరహాలో బోరుగడ్డ అనిల్ కూడా చేశాడని దానిలో చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈయన తెచ్చినటువంటి సర్టిఫికేట్లు ఫేక్ సర్టిఫికేట్లు అని చెప్పేసి అదే పోలీసులు నిర్ధారించారు. బయటికి వెళ్ళడానికి ఎస్కేప్ అయినది కూడా పోలీసుల అనుమతితోనే ఎస్కేప్ అయ్యారని తెలిసింది. మరి అనంతపురం పోలీసులు అటు చెన్నైలోను ఇటు గుంటూరులోను ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. తీరా చూస్తే ఆయన హైదరాబాద్లో ఉండడం జరిగింది. హైదరాబాద్లో తర్వాత హైకోర్టుకు ఈ అనంతపురం సంబంధించినటువంటి పోలీసు అధికారులు నివేదించడం జరిగింది. మాకు అన్నీ ఫేకే, అన్నీ అందాయి, అతను ఎస్కేప్ చేసి ఒక వీడియో పెట్టడం జరిగింది. ఇది మరలా వెళ్ళి జైలు అధికారులు హైకోర్టుకు చెప్పడం జరిగింది, అతను ఈ విధంగా ఉన్నాడు అని చెప్పేసి. మరి హైకోర్టు కూడా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నువ్వు ఇమ్మీడియట్గా ఫ్లైట్లో వచ్చైనా లొంగిపోవాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. మరి అటువంటి తరుణంలో ఎవ్వరికి మీడియాకు తెలియకోకుండా, పోలీసులకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తనకు తానే రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద లొంగిపోయాడని చెప్పేసి నిన్న నైట్ వార్తలు అయితే రావడం జరిగింది. మరి ఇన్ని నాటకీయ పరిణామాలు, ఫస్ట్ ఏమన్నారు, నా తల్లి అనారోగ్యంగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత జైలులోనే అతను కాన్ఫరెన్స్ కాల్స్ చాలా చేశాడు. వాస్తవానికి వారానికి 3 సార్లు కాల్ చేయాల్సి ఉంటే వాళ్ళ అమ్మగారికి వాళ్ళ అక్కగారికి ఒక నెంబర్లు ఇచ్చేసి ఇంకో నెంబర్లు కాన్ఫరెన్స్ కాల్ కలపడం జరిగింది. మరి ఇది కూడా చట్టరీత్యా నేరమే. మరి అదేవిధంగా వాళ్ళ తల్లి గారికి అనారోగ్యం అని చెప్పేసి నేనే అన్ని మా అమ్మకు చూసుకోవాలని చెప్పినటువంటి వ్యక్తి చెన్నై అపోలో ఆసుపత్రికి వెళ్ళకోకుండా ఎక్కడ హైదరాబాద్లో ఉండడం జరిగింది. మరి అది కూడా అబద్ధమే చెప్పడం జరిగింది. అబద్ధం చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఒక వీడియో చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడును అబ్బా కొడకలని ఇద్దరిని గంటలో లేపేస్తా, జగన్మోహన్ రెడ్డి చిటికేస్తే చాలు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే చాలు. ఎందుకండి? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు హ్యాపీగా తిరుగుతున్నారు. బెంగళూరు నుంచి తాడేపల్లికి వస్తున్నారు, తాడేపల్లి నుంచి బెంగళూరుకి వెళ్తున్నారు. Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉంది. అసెంబ్లీ సాక్షిగా నారా లోకేష్ గారు చెప్పారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారి కంటే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోయినప్పటికీ Z+ కేటగిరీ మేము కంటిన్యూ చేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారికి. ఇంతకంటే ప్రభుత్వం ఏం పరిపాలిస్తుంది? గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ తగ్గించలేదా? మళ్ళీ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళలేదా? మళ్ళీ కేంద్రానికి లెటర్లు రాయలేదా? మరి ఇన్ని సమస్యలు క్రియేట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు కనపడవు కానీ, మరి చంద్రబాబు నాయుడు గారు ఇంత మంచిగా Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చి హ్యాపీగా ఎక్కడ కావాలంటే అక్కడ ఈరోజు కాన్వాయ్ వేసుకొని ముందర 2 వెహికల్స్ వెనకాల 2 వెహికల్స్ కాన్వాయ్ కూడా ఇంత హ్యాపీగా వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా మీరు చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేస్తున్నారు. ఎవరు మాట్లాడమన్నారు నిన్ను? ఈరోజు మేము మీడియా ముఖంగా మాట్లాడుతున్నాం. ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారిని అసభ్య పదజాలంతో ఏ రోజైనా మాట్లాడామా? ఈవెన్ అతను ప్రతిపక్ష నేత హోదా లేకపోయినప్పటికీ ఒక మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి యొక్క తనయుడు కాబట్టి, ఒక ప్రజాప్రతినిధి, గతంలో ప్రజలు ఎన్నుకోబడ్డారు కాబట్టి మనకు నచ్చినా నచ్చకపోయినా గౌరవించాలా లేదా? మరి నువ్వు చదువుకున్న వ్యక్తి అంటావు, లండన్లో చదివినా అంటావు, లా చేసినా అంటావు. ఒక గతంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు ముఖ్యమంత్రి, అప్పట్లో వాజ్పేయి అద్వానీ టైంలో అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి, ఎన్డీఏ కన్వీనర్గా చేసినటువంటి వ్యక్తి. దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంత ఉందనేది విజయసాయి రెడ్డి గారు ఒకానొక ఆడియో కాల్లో చెప్పడం జరిగింది. ఇన్ని తెలిసినా కూడా నీకు నచ్చకపోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు నచ్చిండొచ్చు, రీజన్ ఏదైనా ఉండొచ్చు, కానీ మనం రెస్పెక్ట్ అయితే చేయాలిగా ఒక ప్రజాప్రతినిధికి. నీకు నచ్చనంత మాత్రాన నీ యొక్క ఎదుగుదల కోసము చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని అబ్బా కొడుకలు ఇద్దరిని గంటలో లేపేస్తా అంటే నీకు ఒక్కనికే ఉంటాయా లేపేయడానికి? ఇట్లా పోతే ఈ వాదనలు రాష్ట్రంలో ఇలాంటివి ఎటువంటి పరిస్థితుల్లో, గతంలో ఇదే హైదరాబాద్లో మత అల్లర్లు చెలరేగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అణిచివేశారు అనేది ఒక్కసారి వెళ్ళి హైదరాబాద్లో ఒకసారి అడుగు. ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళని వెళ్ళి అడుగు, చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉంటుంది అని. జగన్మోహన్ రెడ్డి గారు నీకు నాయకుడు అయిండొచ్చు, కాదనట్లేదు.
రెస్పెక్ట్ చంద్రబాబు నాయుడు గారికి రెస్పెక్ట్. ఎందుకు ఇట్లా బూతులు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఉండొచ్చు. నిన్నేమంటున్నారు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు, కమ్మ వాళ్ళని తిట్టండి, చంద్రబాబు నాయుడిని వెళ్ళి అసెంబ్లీలో కొట్టు, నీ కరెక్ట్ పదవి ఇచ్చేస్తాము. సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు కొంతమంది అధికారులు ఉన్నారు, బ్యూరోక్రాట్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు అక్కడ, నాతో డైరెక్ట్ అయినటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇంత ఓపెన్ గా ఆయనతో పాటు పనిచేసినటువంటి వాసిరెడ్డి పద్మ ఇదే చెప్పింది, బాలినేని శ్రీనివాసరెడ్డి అదే చెప్పినాడు, రవిచంద్రారెడ్డి అదే చెప్పినాడు. ఎవరన్నా పార్టీలో నుంచి రాని ఆడి ఏం జరిగే వసంత కృష్ణ ప్రసాద్ అదే చెప్పాడు. వీళ్ళందరూ ఏంది ఫైనల్ గా ఎండ్ ఆఫ్ ది డే కమ్మ వాళ్ళని తిట్టమని ఒక ఆదేశాలు జారీ చేయడము, కొడితే వీలైనంతగా కొట్టిన వాళ్ళకి పదవులు ఇవ్వడం. అదే తరహాలో కదా కొడాలి నానికి వల్లభనేని వంశీకి వీళ్ళు విలువ ఇచ్చిండేది. కొడాలి నానికి మంత్రి పదవి ఇచ్చినది కూడా దేనికి? చంద్రబాబు నాయుడు గారిని తిట్టమని, లోకేష్ గారిని తిట్టమని. పదే పదే పప్పు 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 అంటే అది ఒక జనాలేక అది ఇది వెళ్ళిపోతుంది అని చెప్పేసి. ఈరోజు ఏమైపోయింది? జగన్మోహన్ రెడ్డి గారే ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా చీఫ్ మినిస్టర్ సన్ నారా లోకేష్ సోషల్ రెడ్ బుక్ అని చెప్పేసి చెప్పుకునే పరిస్థితి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలలకే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా పార్టీ ఆఫీసు పైన దాడి చేయండి, మనుషుల్ని నేను చూసుకుంటాను, మీరు చేసేది చెయ్యండి అని చంద్రబాబు నాయుడు గారు అంటే, జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు లాంటి వాళ్ళు నియోజకవర్గాన్ని ఒకరు తగులుకున్నారనుకోండి, పరిస్థితి ఏంది? నిన్న అసెంబ్లీ సాక్షిగా జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు ఏం చెప్పారండి? మాకు గాని మా చంద్రబాబు నాయుడు గారు మా అధినాయకుడు మమ్మల్ని కాళ్ళు చేతులు కట్టేసి మనం ప్రజల కోసం చెయ్యాలని చెప్పేసి మా యొక్క ఎమోషన్స్ ను కూడా అణిచివేశారు మా నాయకుడే. ఒక్కసారి ఆయన మీరు చేసే పని మీరు చెయ్యండి అని ఒక ఆదేశం ఇస్తే ఈ తొడలు కొట్టే గ్యాంగ్ అంతా రాష్ట్రం వదిలి పారిపోతారని చెప్పేసి నేను చెప్తా ఉన్నానని చెప్పేసి ఆయన జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు చెప్పారు. మరి ఆయన కూడా ఒక బాధితుడే, ఆయనకు జరిగింది. ఆయన మీద ఏమి చేయకపోయినప్పటికీ అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు నా మీద అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. స్పీకర్ గారు కూడా అడగడం జరిగింది, డిప్యూటీ స్పీకరు ఎన్ని కేసులు పెట్టారు మీ మీద అంటే 8 కేసులు, అంటే నీకంటే నా మీద ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఆయన ఫన్నీగా అనడం జరిగింది. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది మీద కేసులు పెట్టారని చెప్పి చేయొద్దనంటే 190 మంది చేతులెత్తి నిలబడ్డారు. ఇంకా అక్కడ ఎంతమంది కేసులు ఎక్కువ పెట్టారంటే ఒకరి మీద ఒకరి పడి కొట్టుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే నా మీద పెట్టారంటే ఎక్కువ, నా మీద పెట్టారని చెప్పి చెప్పుకునే పరిస్థితి. మరి ఏంటండి, జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు అయి ఉండొచ్చు, అంత మాత్రాన ప్రజాస్వామ్యంలో ఇలా బూతులు తిట్టుకుంటా ఆడవాళ్ళని తిట్టుకుంటా ఎంతకాలం ఈ రాజకీయాలు? అటు సొంత వాళ్ళ కుటుంబ సభ్యులే తల్లి చెల్లి చేదరించుకునే పరిస్థితి. ఈ విష సంస్కృతిని తెచ్చినది మీరు కాదా? బూతుల పరాకాష్ఠకు తెచ్చినది మీరు కాదా? మరి ఈ రోజు నీ పరిస్థితి ఏంది? ఈ రోజు ఎవరన్నా వచ్చి నిన్ను కాపాడుతున్నారా? నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. మరి గతంలో ఇదే మీ అమ్మగారు బోరుగడ్డ అనిల్ యొక్క అమ్మగారు ఏమని చెప్పారు? నేను మొగోని కన్నా నా కొడుకు తప్పు చేయడు అనింది. మరి ఇదే ఆపరేషన్ అయిన తర్వాత ఉండేది నాకు ఒక కొడుకు, నాకు ఈ అన్ని వాడే 4 ఆడబిడ్డలు కొడుకు అని చెప్పి చెప్పడం జరిగింది. నిజంగా ఒక తల్లిని కూడా రాజకీయాలకు వాడుకోవడం అనేది బోరుగడ్డ అనిల్కే సాధ్యం అని చెప్పేసి ఈ విధంగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ ఎవరినైనా విధి విధానాల పట్లే మనం మాట్లాడాలి. ఏ పార్టీకి ఆ సిద్ధాంతాలు ఉంటాయి, కార్యకర్తలు ఉంటారు, శ్రేణులు ఉంటారు. ఎండ్ ఆఫ్ ది డే ఎవరైనా అధికారంలోకి వచ్చేది ప్రజల కోసమే. ప్రజలకు ఏదన్నా చట్ట సవరణలు తెచ్చి ప్రజలకు ఇంకా సౌలభ్యకరంగా సులభతరంగా ప్రజల వద్దకే పాలన అందించే విధంగా చేయాలే తప్ప ఇట్లా బూతులు మాట్లాడితే పదవులు, కొడితే పదవులు అనేది ఇది ఒక మంచి పద్ధతి కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతం కాదు, చంద్రబాబు నాయుడు గారు శాశ్వతం కాదు, వ్యవస్థలు శాశ్వతము. ఈ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఏ విధంగా ఉండాలనేది మీలాంటి ప్రజాప్రతినిధులు ఈ విధంగా చేస్తా ఉంటే ఏం మెసేజ్ ఇచ్చినట్టు సమాజానికి అనేది నేను చెప్పగలను. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.